కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజుతో 1 ఇయర్ అవుతుంది. దీనిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ ఏమో ఇది వెన్నుపోటు దినంగా ప్రకటిస్తుంటే కూటమి మాత్రం రాక్షస పాలన నుండి ప్రజలకు విముక్తి వచ్చిన రోజు అని చెప్తోంది. అండ్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు సంక్రాంతి దీపావళి ఒకేసారి చేసుకోవాలి, రంగవల్లులు కూడా వేయండి అని చెప్పి ఆయన కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. సో రెండు పార్టీలు ఎలా ఉన్నా ఎవరెవరు గొప్ప పార్టీలు అని చెప్పుకున్నా కూడా ముఖ్యంగా మనందరికీ కావాల్సింది ప్రజల అభిప్రాయం కాబట్టి సో ప్రజల అభిప్రాయం ఎలా ఉంది, దీనిపైన మీ విశ్లేషణ ఏంటి? ఇవాళ రిజల్ట్స్ డిక్లేర్ అయిన దినోత్సవం. రిజల్ట్స్ అవుట్ అయినాయి. ఆ తర్వాత అధికారం చేపట్టడం గవర్నమెంట్ ఫార్మేషన్ తర్వాత జరిగింది. ఇవాళ ఏంటి అంటే ఒకవైపు రిజల్ట్స్ వస్తూ ఉంటే నాకు బాగా గుర్తు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం అందరూ కూడా ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. వాళ్ళందరూ ఎంత రిలీఫ్ ఫీల్ అయ్యారు అంటే ఓట్లేసింది ప్రజలే, కానీ ఎవరికి ఓటేశారో తెలియదు కదా. అందుకని ప్రతి వాడి మనసులో కూడా నేనైతే కూటమికి వేస్తున్నాను, నా పక్కన వాడు ఎవరికి వేశాడో అన్న దిగుల్లోనే ఉన్నారు. పోలింగ్ అయిపోయి కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఎప్పుడైతే రిజల్ట్ వస్తూ ఉంటే నేను ఒక టీవీ డిబేట్లు కూడా కూర్చొని, ఇంకా అప్పటికే పోస్టల్ బ్యాలెట్ జరుగుతూ ఉన్నది. పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్ చూసిన తర్వాత చెప్పా జగన్మోహన్ రెడ్డి సింగిల్ డిజిట్కి వస్తున్నాడని. ఆయన ఎవరైతే మోడరేటర్ ఉంటాడో ఆయన అన్నాడు, అప్పుడే ఎట్లా చెప్తారండి అని. ట్రెండ్ అర్థమైపోతున్నదండి, సింగిల్ డిజిట్ వస్తుందని చెప్పాను. నా అంచనా ప్రకారం 9 సీట్లు రావాలి, ఈయనకి 11 వచ్చినాయి. అంటే 2 అదనంగా, నా ఎక్స్పెక్టేషన్ కన్నా 2 అదనంగా వచ్చినాయి. అంతకు ముందర కూడా నేను అంటే జర్నలిస్ట్గా నా ఒపీనియన్ లీడర్స్ దగ్గర నుంచి నేను తీసుకున్న ఫీడ్బ్యాక్ తోటి నేను ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తున్నదని నేను కూడా చెప్పాను, కానీ 164 సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు సంబరాలు జరుపుకున్న రోజు చరిత్ర మరిచిపోలేని రోజు. అంటే జనసేన అంతకు ముందర ఎన్నికల్లో కేవలం 1 సీటు గెలిస్తే ఆ 1 స్థానాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి లాక్కున్నాడు. తెలుగుదేశం పార్టీ అంతకుముందు ఎలక్షన్లో 23 స్థానాలకి పడిపోతే ఆ 23 నుంచి కూడా 4 లాక్కున్నాడు. అంటే అంత దారుణంగా, అంటే 151 స్థానాలు ప్రజలు గెలిపించినా కానీ ఆ దాహం, అధికార దాహం జగన్మోహన్ రెడ్డికి తీరక మొత్తం తెలుగుదేశం పార్టీని నాశనం చేద్దాము, తెలుగుదేశం పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఉండకుండా చేద్దాము అని చెప్పి కసిగా పనిచేసి 4 లాక్కున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది. చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష హోదా లేకుండా, వచ్చిన ప్రతిపక్ష హోదాని లేకుండా చేద్దామని కుట్ర పన్నాడు. దేవుడు స్క్రిప్టు అంత పకడ్బందీగా రాసి పంపించాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత, అంటే నిరంకుశ పాలనకి ప్రతిరూపం జగన్మోహన్ రెడ్డి. అతను ఓడిపోయిన తర్వాత, అతను ఓడిపోయాడు అని రిజల్ట్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. అంత గొప్ప రోజు కాబట్టి ఈ రోజు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇంకా ఎన్ని ఎలక్షన్లు జరిగినా ఈరోజు మాత్రం అందరికి గుర్తుంటుంది. ఇంకా చాలా ఎన్నికలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ భారతదేశం ఉంటుంది, ఇంకా భారతదేశం ఇంకా విస్తరిస్తుంది. అట్లాగే ఆంధ్రప్రదేశ్ అయితే ఉంటుంది కదా, చాలా ఎన్నికలు జరుగుతాయి కదా, మనుషులు ఉండకపోవచ్చు. కానీ ఈరోజు అంటే 1 ఇయర్ బ్యాక్ వచ్చిన ఫలితాల రోజును మాత్రం మొత్తం, అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు 1947 ఆగస్టు 15 ఎట్లా గుర్తుపెట్టుకుంటారో ఈ రోజును కూడా అట్లాగే గుర్తుపెట్టుకుంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.